నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు అందరికి ఒకసారి మీ పేరు? నా పేరు డాక్టర్ మురళీ గింజపల్లి అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను. సో నాతో పాటు మా డైరెక్టర్ హరినాథ్ పులి గారు ఇక్కడ ఉన్నారు. మా హీరోలు అజయ్, వంశీరామ్. సో మీరు మంచి పాటలు పాడతా, మంచి పద్యాలు చెప్తా, మీరు మా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా వర్కేది కదండి. మేము అడగాలి మీకు క్వశ్చన్. అవునంట. ఏంటంటే ఇప్పుడు మీరు అమెరికాలో ఏదో మెడికల్ కాలేజీలు ఏవో ఉన్నాయని చెప్పినారు. అవును అవును. ఆ మెడికల్ కాలేజీకి చేపల మార్కెట్కి సంబంధం ఏంటండి? అంటే అది వృత్తి అండి, ఇది ప్రవృత్తి. అది ప్రొఫెషన్ అయితే ఇది ప్యాషన్. సో ఆ ప్యాషన్ తోటి సినిమా రంగం ఇంట్రెస్ట్ తోటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా రావడం జరుగుతుంది. సో 23వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీ అందరు కూడా చూసి మేము ఎలా అయితే ఈ రేవుని మీ అందరి మధ్యలో తీసుకొస్తున్నామో, మీరందరూ కూడా ఈ రేవుకి వెళ్తారు క్యారెక్టర్లతో ఇంటికి. సినిమా చూసినాక అవును కాదండి. ఇప్పుడు మీరు కొత్త కదా, గతంలో సినిమా చేసినారా? సినిమాలు ఏం చేయలేదండి. నేను గత 15 సంవత్సరాలుగా నాకు సినిమా ఇండస్ట్రీ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. నా మిత్రులు చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ఇండస్ట్రీలో జర్నలిస్టులు ఉన్నారు. నాకు మిత్రుడు పరత్నేని రాంబాబు గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ నాకు. అట్లాగే ప్రభు గారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు మంచి గైడెన్స్ ఉన్నారు ఈ సినిమాలో, ఇండస్ట్రీలో. అది లెక్కలు బాగా చేసి వచ్చారు, మీకు లెక్కలు బాగా కుదరలేదు. కాకపోతే ఇప్పుడు ఆ పాటలు మొదటి పాట వేసారు చూడండి, జాతర పాట. జాతర పాటలకు ఓలి 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 ముందు కోబెలి అని అన్నారండి. మా దగ్గర మాట అది బాగా కొంచెం ఎక్కింది అంతే. ఏ మొక్కకి ఆ మొక్క చిన్న సరదా ఉంటుంది కదా. ఇప్పుడు మా మొక్కలో పెట్టి ఇప్పుడు వస్తుందండి, తండ్రిలో కూడా వస్తుంది. అది ఆ మొక్క కథే. మళ్ళీ మీరు రేవుని ఎత్తుకొచ్చినారు, దానికి పోలికలు వస్తాయేమో. పోలికలు అంటే ఈ కథకి ఏ సినిమాతోటి వచ్చాయి అంటే ఈ నేపథ్యంలో వచ్చే ఏ సినిమాలతో కథకి సంబంధం లేదండి. ఉండదు. కాకపోతే మనకు భయం వేస్తుంది కదా, సినిమా ఉందట మరి దానికి దీనికి లింకులు ఉన్నాయని ముందు. లేదు, మా కథలో ఉన్న కంటెంటే ధైర్యం అండి. అంత అద్భుతంగా ఉంది కథ, క్యారెక్టర్స్ కూడా. సో మిగతా వచ్చే కథలు మీరు మెన్షన్ చేసినట్టుగా ఇంతకుముందు వచ్చిన కథలు కానీ రాబోయే కథలు కానీ మా కథతో సంబంధం లేదు. ఒక నేపథ్యం ఎంచుకున్నాం మేము, రేవు అని ఒక నేపథ్యం ఎంచుకుని ఆ నేపథ్యంలో ఈ కథ చెప్పాం. సో ఈ కథకి తగ్గట్టుగా యాక్టింగ్ అంతా కూడా యాక్టర్స్ కానీ అందరు కానీ బాగా చేశారు. అందరూ కొత్త కదా? అవును, కొత్త. ఇప్పుడు అంటే వెనక ఇంతకుముందు మీరు చెప్పిన పేర్లన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ధైర్యం మీద కొత్త మొక్కలు చేసుకొచ్చారు. కథ పిలిచిందండి అందరినీ, కథ పిలిచింది అందరినీ, కొత్త వాళ్ళని తీసుకోండి అని. సో ఒక్కొక్కసారి కథ కోరుకుంటుంది ఆ క్యారెక్టర్ని, ఆ ఆర్టిస్ట్ని. సో అలా వచ్చిన ఆర్టిస్టులు అనమాట ఈ సినిమాకి. సో అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు కోవిల్ అన్నా కదా, కోవిల్ అయితే మామూలుగా పంట కోతకు వచ్చి ముందు దేవుడికి ఇచ్చింది అంటారండి. అవును అవును. దానికి ఇంకోటి కహ బలి అని ఒక మాట ఉందండి, అది సంస్కృతం కూర్చొని ఎవడు బలవంతుడు అంటే. ఇప్పుడు కథలో ఆ రేవు బలవంతమైన చూపెళ్తున్నారా, ఆ జనావాసంలో ఉలికిని ఎత్తుకొస్తారా? బలవంతుడు ఏదని చెప్పడం అనుకుంటారు. ఆ పదం వాడడానికి ఆ రేవు అని ఎత్తుకోవడానికి వెనక ఏమన్నా జరిగింది? ఈ కథ నేపథ్యమే బలం అండి. నేపథ్యంలో ఉన్న చివరికి ఏది తేలుతుందండి మామూలుగా బలవంతుడు అన్నారు కదా, దానిలో మధ్యన మళ్ళా నీ జాయితాలు అయితే పెద్ద యాంటోనీ గారు అనుకుంటుంది ఆయన మాడాలి. మా జాతి బాగుంటుంది, ఎదురు మీ జాతి కేజీలో తగలడిందంట. జాతి అన్నారు, రేవు అన్నారు, వలసవాదం మీద ఇది ఉందా, మళ్ళీ దాంట్లో పడవలు వస్తాయి మధ్యలో వచ్చినాడు అంత. అయితే 2 వర్గాలు ఉంటాయి చూడండి, అవి వీటితో ఉందా లేకపోతే వలస వచ్చిన మీద ఉందా, దేని మీద ఉద్దేశించి మాట్లాడేది? ఇది కథ చూస్తేనే అర్థం అవుతుందండి. ఇందులో ట్రావెల్ అయితే ఒకసారి మీరు ఈ రేవులోకి వెళ్తే, మనం కనుక ఒక బీచ్లోకి వెళ్ళి కూర్చుంటేనో లేకపోతే రేవు దగ్గర కూర్చుంటే మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అలాంటి ఒక ఆహ్లాదకరమైన సినిమా ఇది. సో క్యారెక్టర్స్ కానీ ఎవరైనా సరే మీరు చెప్పిన అన్ని నేపథ్యాలకి కనెక్టెడ్గా ఉంటుంది అనమాట. ఇందులో ప్రత్యేకంగా ఒకటి అని మనం మెన్షన్ చేయడానికి లేదు. అన్ని రకాల నవరసాలు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. ఎవరు మీరు సపోర్ట్ లేదు మాట్లాడండి. మీ పేరు ఏంటి? హరినాథ్. హరినాథ్. ఎంతకుముందు ఎక్కడ చేసినారా ఇదే డైరెక్ట్ దిగిపోను? దిగిపోవడం అంటే చిన్న చిన్న వర్క్లు అవన్నీ నేర్చుకున్నాను. ఎవరి దగ్గర ఏ సినిమాకి వర్క్ చేసింది అయితే లేదు. ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర వర్క్ చేసి అనుకున్నాను ఆయన షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ. సో సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఇంతకుముందు ఏం లేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ ఆ వర్క్స్ అన్ని నేర్చుకున్నాను.
ఎడిటింగ్ కానీ యానిమేషన్ కానీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ అన్నీ కొన్ని చోట్ల నేర్చుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ చిన్న అంతా పెద్ద ఎక్కడ పేరు వినపడలేదు ఇది కూడా. ఇప్పుడు అందులో 2 సార్లు వచ్చినాయి. పచ్చని అడవి ఎచ్చబడుతుంది అంత ఒక ఆయన, మళ్ళా అది ఇంగ్లీష్లో రాసిన ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అంత రక్తపాతం అంట. ఏంటి ఎక్కడ చదివినారా, లేకపోతే ఆ కథ ఎక్కడ జరిగిందా, లేకపోతే ఊహించవలసి వచ్చిందా? కథ ఫ్రిక్షనల్ అన్న, కాకపోతే అందులో ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి ఇన్స్పైర్ అయినాయి. మేము రేవ్ అనేది ఎక్కడ షూట్ చేసాము, ఏ ఊర్లో షూట్ చేసాము, ఏ ఊరు కథను తీసుకున్నాము, అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వాటి చుట్టూ మేము ఫ్రిక్షనల్ గా క్రియేట్ చేసుకున్నదే తప్ప అలా ఇది కంప్లీట్ గా ఫ్రిక్షనల్ అనడానికి లేదు, అలా అని చెప్పి కంప్లీట్ గా ఒరిజినల్ అనడానికి కూడా లేదండి. క్యారెక్టర్స్ మాత్రం ఒరిజినల్. అక్కడ ఇప్పుడు అంకాల అనో క్యారెక్టర్ ఉందనంటే అది ఆ ఊర్లోనే ఖచ్చితంగా. గంగయ్య అనో క్యారెక్టర్ ఉందంటే అది అక్కడ పుట్టి పెరిగి అక్కడ తిరిగిన క్యారెక్టర్స్. సో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా ఆ ఊర్లో నుంచి, ఆ మట్టిలోంచి తీసుకున్నాం. మీరే హీరో వన్ ఆఫ్ ది హీరోస్ అండి. ఇప్పుడు కింద కామెంట్లో హీరో హీరోయిన్ బాగున్నారు, బాగా చేసినారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్ అని లైక్ వేసుకోండి నేను అంటాను. మీకు ఎలా అనిపించింది? రామ్ చరణ్తో పోల్చే అంత లేదు కానీ అండి, బట్ వాళ్ళతో పోల్చారని కాదండి, ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు అంటాను మనము లైక్ వేసుకుందాం సినిమా తీసుకెళ్దాం. హ్యాపీ అండి, ఎందుకంటే ఈ రోజు చూడగానే వాళ్ళు కూడా రంగస్థలం చూస్తున్న ఆ భావన కొన్ని మాటలు ఉన్నాయి. మీరు దాన్ని బట్టి మీకు నమ్మకం పెరిగిందా, లేకపోతే అనుకోగలుగుతాం లేదు భయం డౌట్ లేకపోతే? భయం అయితే భయం లేదు, నమ్మకం కలిగింది. మంచిగా ఆదరించారు. ఆల్మోస్ట్ 2 days అయింది. రైట్ దిల్ రాజు గారు చాలా మంచిగా సపోర్ట్ చేశారండి మాకు ఈవెంట్ కి వచ్చి. ఆయన అన్నాడు చిన్న సినిమాలు ఇలాంటి సినిమాలు సక్సెస్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్, వర్డ్ ఆఫ్ మౌత్ తోటి వెళ్ళాలని చెప్పేసి ఆయన కూడా దగ్గరుండి మా సినిమాని రివ్యూ చేస్తానని చెప్పారు. చాలా మంచిగా మాకు ఒక ఆక్సిజన్ నింపి వెళ్ళారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారు ఈ పత్రికా ముఖంగా. అక్కడ అలాగే ఆ వేదిక మీద వచ్చిన అందరూ పెద్దలు, కోదండరామిరెడ్డి గారు కానీ, రేల నరసింహ గారు కానీ, ప్రదీప్ గారు కానీ, యాక్టర్ దామోదర్ గారు కానీ, ప్రసన్న కుమార్ గారు కానీ, భరత్ భూషణ్ గారు కానీ, డిఎస్ రావు గారు కానీ, రామ్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు ఆ రోజున. అంటే వాళ్ళలో కొంతమంది చూశారు, కొంతమంది ట్రైలర్ చూశారు. సో వాళ్ళంతా కూడా మాకు ఒక పాజిటివ్ వైబ్ ఈ సినిమాకి ఇవ్వడం జరిగింది. అదే ధైర్యంతో మేము కూడా ఉన్నాం ముందుకి. అందుకనే మా వాళ్ళు చెప్పినా కానీ అందరూ కూడా ఎవరికైనా సరే ఈ ఒక మంచి ఉత్సాహం ఉంది సినిమా. ఇంత పాటు నేను కూడా వన్ ఆఫ్ ది హీరో అండి దీనికి. మీ పాత్ర ఏంటి? నా పాత్ర ఇందులో మిత్రం బావ బామరుదులు అనమాట. మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు కొట్లాట్లు అనేది జరుగుతూ ఉంటుంది, కానీ వెనకాల మా ఇద్దరికి ఒక చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. అదేంటి అనేది తెర మీద మీరు చూస్తారు, అక్కడే చూస్తారా? తెర మీద చూడాలి. దగ్గర లింక్ లైక్ చెప్పరు. మధ్య మధ్య ఉన్న ఎమోషన్స్ చాలా బాగుంటాయండి. వాళ్ళ ఇద్దరి మధ్య వస్తున్న సంభాషణలు కానీ చాలా. మీ ఇద్దరి మధ్య గమనించాడు కథ వస్తుంది. మాలో మేము ఎన్ని కొట్టుకోవచ్చు, కానీ మమ్మల్ని కొట్టడానికి ఎవరైనా వస్తే మేము ఎలా ఒకటవుతాం అనేది ఒకటి ఉంటుంది. ఇది బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది భారతదేశంలో మంచి హాట్ టాపిక్ ఇది. గట్టి తగ్గుతుంది అంటే ఇప్పుడు మీరు అంటారు కదా మధ్యలో మనం బలంగా ఉండాలి అంతే. పోరాటాలు అవన్నీ మన గతంలో జరిగినవన్నిటికీ ఆధారాలు. అలాంటివి చూసి పుట్టినవో లేకపోతే ఇంకేట తెలుసుకుని ఉంటుంది కదా. నేను మరి చూసిన తర్వాత నన్ను పని చేయలేదు కదా. రేవంత్ మా మొక్క కాబట్టి ఆ సౌండ్ బాగున్నాయి కాబట్టి సరదా పిలిస్తే మాట్లాడుతూ వచ్చింది. మరి మీరు మా మొక్కదే చెప్తారా, లేకపోతే పక్క పక్కన రేవులు అయితే అన్నీ ఉన్నాయి, 2 నిలబడతాయి. చదువుకున్నాడు బాగున్నాడు అయితే కొంచెం వాటర్ రేవు అంటారు, లేకపోతే సైకిల్ రేవి అంటారు. మాకు బాగా తెలిసింది సైకిల్ రేవు. మీరు ఏ రేవు ఇచ్చినారు, ఏ రేవు ఎత్తుకున్నారు, చేపలు అంటారు, మీరు మెడికల్ కాలేజీలు అంటారు, సమాధానం లేకుండా నేను అందరూ కొత్తలు సరే అసలు మాట్లాడుకుంటూ వచ్చింది. మాట్లాడుకుంటే అన్ని తెర మీద చూద్దాం అంటాను. ఇప్పుడే మీకు మాకు రేవు అది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతామని మీరు తేలి వదిలేదు కదా, అది చూసుకుని కొంచెం రాసుకున్నాను. 4-5 మాటలు ఈ మధ్యలో కొన్ని మాటలు ఎంత మనం ఇక్కడన్నీ కూడా ఇబ్బంది వదిలి ఎత్తారు, మీరు డైరెక్ట్ వదిలేరు కదా.
ఎంజాయ్ కుడుపులు ఇలాంటి వాడినారు, అలా వాడుతున్న వాడినారు లేకపోతే కావాలని? అంటే అది కథలో ఒక భావోద్వేగంతో ఉన్న ఒక క్యారెక్టర్ వాడి భావాన్ని వ్యక్తపరచుకోవడానికి వాడిందే కానీ ప్రత్యేకంగా అంటే అక్కడ పెట్టాలి అలా చేయాలనేది కాదండి. ప్రతిసారి ఇప్పుడు ఏది జరిగినా భావోద్వేగం ఉంటేనే వస్తుంది అన్నమాట. అవును అవును. తప్పు చేసి చేయకపోతే మన నోటి మాట అది మనం తప్పించుకోవడానికి ఆ భావవేశం ఏదో చెప్తాం అంతే అంతే. అది ఉద్దేశపూర్వకంగా వస్తుందా లేదా, ఉద్దేశపూర్వకంగా వచ్చింది కాదు, మనసు పేట ఉందో లేదు, అందుకే డౌట్ ఇచ్చేది ఏ ఉద్దేశంతోనే అవును అవును. మరి అది కూడా ధైర్యం చేసి వదిలేరంటే ఇది ఒక పేరు కోసమే, లేకపోతే సినిమాలు కూడా ఉంటుంది. సినిమాలు కూడా అంటే ఈ కథ నేను అన్నట్టు ఇందాక అన్నట్టు కథే ఈ క్యారెక్టర్ నడిపిస్తుందండి. ఆ కథలో ఉన్న ఇదే మీకు ఆ డైరెక్టర్లో యాక్టర్స్ లోంచి ఆ డైలాగ్స్ లోంచి వచ్చింది. సో కథ చెప్పించింది ఆ డైలాగ్. సో డెఫినెట్ గా ఇట్లాంటి చిన్న 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 యాక్టర్లు చెప్పిన డైలాగులైనా కథ అంత పెద్దది కాబట్టి ఆ డైలాగ్స్ అట్లా వచ్చినాయి. మా జాతి బాగా ఉంది, మధ్య మీరు కలిసి బొక్కటారని అంటారు కదా, దానికి దగ్గర లింక్ ఉంది. కలిసిన తర్వాత ఈ పొలసయ్యాల్సిన చేప చూడండి, ఎక్కడికి వచ్చి కలిసిపోయిన దగ్గర ఇడిపోయిన దగ్గర ఈ తేడా అవుతాయి. దాన్ని ఉద్దేశించి కనుక షార్ట్ గా తీసినారా? ఈ రేవ్ అనేది నదిని దాటి సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళ కథ. సో మీరు చూసిన షార్ట్ గానీ మీరు చెప్తున్న ఇది కానీ ఆ నదికి సముద్రానికి మధ్య ఉన్న సంబంధమే ఈ రేవ్. అది సీజనల్ గా వస్తుంది. ఒక్కొక్కసారి ప్రతిసారి మీరు వెళ్ళినప్పుడు ఆ కలర్స్ చేంజ్ చూడలేరు రెగ్యులర్ గా, నది నీళ్లు సముద్రంలో నీళ్లు కలవటం. ఇది సీజనల్ గా వస్తుంది. సో మేము ప్రత్యేకంగా ఆ పర్టికులర్ ఆ విజువల్ కోసం వెయిట్ చేసి వచ్చే వరకు వచ్చి అప్పుడు తీసాము షార్ట్. సో అందుకని చాలా అద్భుతంగా కనిపించింది. ఇది ఏమి గ్రాఫిక్స్ తో చేసింది కాదు. సినిమా బాగుంది, ఎంత తీసినారో కానీ చిన్న సినిమాకి ట్రైలర్ చూసి ఎంకరేజ్ చేయలేని కామెంట్లు కూడా వచ్చింది. హీరోయిన్ బాగున్నారు, ఆ ఫోటోగ్రఫీ బాగుంది, వీళ్ళ బాగా రాసినారు ఇంత కామెంట్. మరి మీరు చూసినారు, మీ ఉంది కానీ చేసిన ఈ ప్రయత్నాన్ని ట్రైలర్ రిలీజ్ చేస్తే మేము 1 million క్రాస్ చేయడం అనేది మాకు చాలా 2 days లో చాలా ఆర్గానిక్ గా పెరగడం అనేది ఒక పాజిటివ్ సైన్ గా కనిపిస్తుంది మా అందరికి కూడా. సినిమా చూసిన వాళ్ళు కానీ రేపు చూడబోయే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఏదైతే ఇప్పుడు ట్రైలర్ ఎంత ఊపిచ్చిందో సినిమా కూడా అలాగే డెఫినెట్ గా అదే క్రేజ్ ఉంటుంది. మీ ఊపి చూస్తుంది మాత్రం పడతనేట్టు ఉంది. సచరిత్రుడు మన కాటికాపురి నాటకలో సచరిత్రుడి పాట ఒకటి ఉంటుంది, ఆ పద్యం, అది ఇచ్చోటనే అని మీ నోటితో వినాలంది మాకు. ఎంతమంది అది మళ్ళీ సెషన్ వేరే కదా. ఇప్పుడు మరి అది గుర్తొచ్చింది. ఇప్పుడు రక్తపాతం, బ్లడ్ ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్, పచ్చని అడవి ఎచ్చడం, అంత రక్తపాతం జరుగుతుంది. జరిగింది అక్కడ ఒరిజినల్ జరిగింది, రేవులో జరిగింది. పర్లేదు అయితే ఇప్పుడు అన్న అది అందులోనే పద్యం తాలూకు ఎసెన్స్ సినిమాలో ఉంటుంది. మీరు వెళ్ళి దాల్చుకుని వెళ్తాను ఆ రక్తం మీద మీరు అన్నది శ్మశానం దగ్గరికి పచ్చి మనం 2 ముక్కలు అంటాం. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలం నిప్పులలోన కరగిపోయే, ఈ చోటనే ఎట్టి పేరిన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించే, ఈ చోటనే లేత ఇల్లాలి లేత ఇల్లాలి నల్ల పూసల సూరు గంగలో కలిసిపోయి, ఈ చోటని ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించే, ఇది పిశాచులతో నిటవేక్షణుండు గజ్జె కదరించి ఆడు రంగస్థలం, ఇది మరణదూత
తీక్షణము దృష్టులయ అవని పాలించు భస్మసింహాసనంబు అవని పాలించు భస్మసింహాసనంబు. బాబాయ్ చూపించారా? మీరు ఇందాక దాచుతున్నట్టు నేను ఒకటి దాచిన, మీరు అడిగితే ఇది చెప్తున్నాను, మీరు శ్మశాన వైరాగ్యం గురించి అది అన్నారు, కానీ మాకు మీరు పాడిన తర్వాత ఈ పద్యం చెవులో అమృతం పోసినట్టుగా అనిపించింది. ఏమండి సరే సంతకం పెడితే సరిపోదు మనకి, ఇంక మిగతా డౌట్. ఇప్పుడు రేవు అన్న దానికి మోసం ఇప్పుడు పడింది, ఎన్ని రేవులు తిరిగినావు కథ, ఈ రేవు కొంచెం ఆడడానికి ఈ మధ్యలో జరిగింది దానికి ఎన్ని ఎన్ని రేవులు ఏం తిరగలేదన్న. నేను పుట్టి పెరిగింది ఆ రేవులని, నేను ఆ రేవు కథనే తీసుకున్నాను తప్ప ఆ కథ రెడీ చేసుకున్న తర్వాత నిజంగా నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి కథను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. ఈ కథ పిలుచుకుంది, ఈ కథ ఈ సినిమా కావాల్సిన నిజంగా కథ పిలిచింది. రేపు ఆడియన్స్ ని కూడా కథే పిలుస్తుంది, థియేటర్ లోకి వచ్చిన ఆడియన్స్ ని కూడా. అది కథ ఇప్పుడు సందర్భాలని ఒక్కొక్కసారి క్రియేట్ చేస్తాం మనం, కొన్ని సందర్భాలు అటంతరం అవే క్రియేట్ అవుతాయి, మనం జస్ట్ అందులో పాత్రలు అయిపోతాం. అట్లాగే ఈ సినిమా కూడా, ఈ సినిమాలో పాత్రలు అయిపోయాం మనం తెలియకుండా. ఈ నేను అంతగా చెప్తున్నాను అంటే దానిలో ఒక విషయం ఉండాలి, ఆ విషయం ఏంటి అనేది రేపు 23వ తారీఖు థియేటర్లో చూస్తారు అందరు. ఆయన రియాక్షన్ టైటిల్ 23 పెట్టుకోవాల్సినప్పుడు ఇప్పుడు దగ్గర ఎద్దుకోమ ఇల్లు వస్తాయా కొమ్ములు, ఆ మనిషి టైలర్ వెళ్ళిపోతుంటే ఆఫీస్ మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసాను, రఘు కుంచాను అనుకోను, ఈ కొత్త మొహం వస్తే ఇక్కడికి వచ్చి తెలిసింది అతను ఎక్కడో కాదు మలయాళం, అంటే ప్యాన్ ఇండియా సినిమా అంటే మామూలుగా 5 భాషలో చేసేస్తాం కదా సినిమా, అలాగే భాషలో తీసుకొచ్చి సెట్ ప్యాన్ ఇండియా సినిమా చేశారు. అతని క్యారెక్టర్ ఏంటి? అతను వన్ ఆఫ్ ది విలన్ సుమేష్ తన పేరు, కేరళ నుంచి వచ్చాడు అతను. ఏంటంటే ప్యాన్ ఇండియన్ యాక్ట్రెస్ ఉన్నారు ఇందులో. అదే ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎంతమంది హీరోలు లేరు, ఎంతమంది విలన్లు లేరు సినిమాలో. అంటే మీకు వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి హీరోలుగా విలన్లుగా పరిచయం చేస్తాను, కానీ కథే విలను, కథే హీరో, కథే అందులో జరిగే పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా మీరు చూస్తున్న కథలో ఉన్న సిచ్యువేషన్సే ఒక్కోసారి హీరోలా అనిపిస్తుంది, కథలో ఉన్న సిచ్యువేషన్సే ఒక్కోసారి విలన్లా అనిపిస్తుంది తప్ప గుచ్చి పెట్టుకుని ఇతని హీరో ఇతని విలన్ అని పాయింట్అవుట్ చేయడానికి ఉండదు. మరి కారణం ఏంటి? అప్పుడు కాదు అనుకున్నప్పుడు ఇందాక మీరు అన్నారు కదా బలం ఏంటి, బలం గురించి అని చెప్పి, ఆ ఆధిపత్యం గురించి ఉన్న కోరు ఈ సినిమా అంతా కూడా. సో ఇంత రక్తపాతం జరగడం ఇక్కడే కాదు, రక్తపాతం అనేది ఎక్కడ జరిగినా సరే ఎగ్జిస్టెన్సీ గురించే జరుగుతుంది, ఆధిపత్యాన్ని చూపెట్టుకోవడం గురించే జరుగుతుంది. ఇక్కడ కూడా ఏదో జరిగింది, కాకపోతే ఈ రేవులో ఉన్న పరిస్థితులు, వాళ్ళ మధ్య ఉన్న పరిస్థితులు వేరే. కానీ మరి ఎలా లేడు ఈరుడు అంటున్నారు, ఎవడో ఒకటి కెలుపుతాడు కదా, ఆ కెలకడానికి చాలా మంది ఉన్నారు, కాకపోతే దాన్ని జనరలైజ్ చేయడానికి లేదు. మీరు చూసే మిగతా సినిమాల్లో లాగా ఒక విలన్ ఉంటాడు, ఆ విలన్ వచ్చి ఏదో చేస్తాడు, హీరో వచ్చి ఏదో రియాక్ట్ అవుతాడు, అలా ఉండదు. మిగతా సినిమాలు అంటున్నావు జాగ్రత్త, మీద పడిపోతాం. ఏం పర్లేదు, అది డెఫినెట్ గా విలన్ కాదు అను, లేదంటే హీరో కాదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసేది వాళ్ళకి హీరో విలన్ గా చూసుకోవచ్చు, విలన్స్ ని హీరోలా చూసుకోవచ్చు. అలా ఉంటే దీంట్లో గ్రే క్యారెక్టర్స్ అప్పుడే కదా రేవులోకి వెళ్ళగలుగుతాం. అలా ఒకటి తప్పేస్తే తెడ్డేసాం కాబట్టి అందరూ ఇక్కడ ఉన్నాం. ప్రేక్షకుల చేపల్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం 23వ తారీఖు. తమిళ కదా పనిపోతుంది చేపలు కొన్ని పొలసలు కొన్ని కాట వేసుకుని వేస్తారు మనం. ఇప్పుడు పిల్ల పుట్టిన తర్వాత పేరు దా ఖాయం కదా, ఇప్పుడు మీరు పట్టుకుని బయటకు వెళ్తామని ఎలాగ మరి జనానికి అక్కడ సినిమాలు రెప్పెత్తాం అనుకుంటారు. ఏ బ్యాండ్ వేస్తున్నాడు మీరు ఉంటాయి కదా, మనం చదువు తయారు చేసిన తర్వాత కదా, అది మంచిదో చెడదో గుడితో చెడితో మన పిల్లలు మనకి ఇష్టం, దానికి జీవితం కట్టబెట్టడం చూస్తాం. ఇప్పుడు
మంచిది అంటారు. మీరు నోరు జాగ్రత్త మాట చెప్పడం లేదు. పెద్ద పెద్దలు వచ్చి దిల్లేజ్ గురులు అంటే అందరూ పెద్దలు మొత్తం రచించారు. పగే శ్రమతో వచ్చి మొత్తం ఎడాపాడు మాట్లాడితే మీకు ఆ ధైర్యం వచ్చింది మాట్లాడతారు, బయట చెప్పలేదు. కానీ అది ఆ మాటలు సరిపోతాయి. అవి వాళ్ళు చెప్పిన మేము చెప్పిన సినిమా గురించి వాళ్ళు చెప్పిన దాని నుంచి ధైర్యం రావటం, వీళ్ళు చెప్పిన దాని నుంచి ధైర్యం రావటం కదా. మా ధైర్యం అంతా సినిమా గురించి. ఓ నలుగురు సినిమా చూస్తే వాళ్ళు ఇంకో నలుగురిని ఖచ్చితంగా తీసుకొస్తారు. ఆ నలుగురికి ఎలా రప్పిస్తారు మీరు? ప్లానింగ్ చేసి ఆ నలుగురికి మీరు చెప్పారు కదా ఇప్పుడు దిల్ రాజు గారు ఇలాంటి ఇంత పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా విషయం ఉందని వెతుక్కుని వచ్చే నలుగురు ఉంటారు కదా. రకరకాలు ఉంటాయి. మీరే దేని నమ్ముకున్నారు? మేము కథను నమ్ముకున్నాం. కథే వాళ్ళందరినీ పిలుచుకొస్తుంది. ఒకసారి మీరు చూసి ఇప్పుడు మీరు కనుక ట్రైలర్ చూసి ఇప్పుడు ఎలాగ 10 లక్షల మంది చూసి బాగుందని అన్నారు. లేదు లేదు జెన్యున్ గా అన్నారు అందరు, చాలా మంది చాలా బాగుంది అన్నారు, రాశారు. సో అదే ధైర్యంతో అదే నమ్మకంతో రేపు 23 థియేటర్కి వెళ్ళినప్పుడు ప్రేక్షకుడు ఒక 100 రూపాయలు పెట్టి టికెట్ పెట్టుకొని సినిమాకి వస్తే ఒక దగ్గరలో ఉన్న వాళ్ళకి దూరంగా ఉన్న రేవునైతే అందులో ఉండే ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు పొంది ఇంటికి వెళ్తారు, అందులో గ్యారంటీ. అది ఒక చిన్న ప్రయత్నంగా చెప్పామా లేకపోతే 10 మందిని పిలిపించి చెప్పామా 10 మందికి చెప్పించామా అనే దాన్ని పక్కన పెడితే చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది ఒక మంచి ప్రయత్నం చేశారు, మంచి కథ, బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, ఎంకరేజింగ్ గా ఉందని చెప్పారు. కానీ ఎవరు కూడా నిరుత్సాహపరచలే. లక్ష్మణ్ గారు, ఇందాక మీరు ఆ నలుగురిని థియేటర్కి ఎలా రప్పిస్తారు అని అడిగారు కదా. ఎలా రప్పిస్తారు అని అంటే దానికి ముందు ఇంకొకరు మాట అన్నారు, బాగున్నా బాగోపోయినా కూడా చూస్తున్నాం అని. సినిమాని ప్రేమించేవాళ్ళు ఆ సినిమా చిన్నదా పెద్దదా లేకపోతే కొత్త వాళ్ళతో తీసారా పాత వాళ్ళతో తీసారా అనేది పక్కన పెట్టి ఎలాంటి సినిమా అయినా సరే థియేటర్కి వచ్చి చూస్తే సినిమాని ప్రేమించేవాళ్ళు సినీ ప్రేమికులు ఉంటారు. ఆ వచ్చిన నలుగురు ఒక 40 మందికి చూసిన 40 మంది 400 మందికి అలా తీసుకెళ్తారని ఒక ధైర్యం సార్. గట్టినాం అంతే. జరగాల ఎంత జరిగితే అందరం కొత్తగా వచ్చి కొంచెం పాతపడి కొంచెం పెద్దగా వాళ్ళే కదా, అందరూ వచ్చాడు నిలబెడితే రూపాయలు వస్తే మరి అదే సార్. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అనుకుంటారు ఈ రేవులోకి కొత్త చేపలు వచ్చాయని. బాగా అంటే మేలు చేసే చేపలు ఎగబడుతున్న చేపలు పులసలండి. ఇప్పుడు అందరం ఎగబడేవాళ్ళం కదా, మంచి రుచిగా ఉండే పులసలు. అందులో ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే నేటివిటీతో వచ్చిన సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారండి. ఎందుకంటే ఆ న్యాచురాలిటీ ఉంది అక్కడ. సో ఇది మన తెలుగుడి సినిమా అని గర్వంగా చెప్పుకుంటారండి. ఇది మాత్రం రేవు సినిమా సీజన్ అండి అంతే. నేటివిటీ అయితే పదాలు మన కొత్త నాకు అనిపిస్తుంటుంది. పదాలు ప్రతి మనిషికి ఒక నేటివ్ ఉంటుంది. అది ఊరు నేటివా లోపల నుండి నేటివ్ అని దేని నేటివ్ దానికి ఉంటుంది. అది ఎంతవరకు కనెక్ట్ బాగా అవుతుంది ఎదుటి మనిషికి అంటే దాన్ని తగ్గట్టు. సన్యాసి బూడిద అంటారు కదా, అలాగా ఎవరి దాడికి జత వస్తుంది. అలాగా మీకు జత కలిసింది, ఏ జత ఇటు తీసుకెళ్తుందో మనం చెప్పలేము. మంచి జరగాలి ఎప్పుడైనా కోరుకునేది అదే కదా. ఈ రేపు ఏ తీరానికి తీసుకెళ్ళింది అనేది 23 తారీఖు దాకా ఆగితే కానీ చెప్పలేమంతా. వాళ్ళు మర్చిపోను. ఇప్పుడు అంత సముద్రము నది లోపలికి వెళ్తాను కదా, మీకు ఈత వచ్చు వాళ్ళకి ఎవరికి ఎలాగ వెళ్ళిపోరు మరి ధైర్యం అంతే. ఏ ధైర్యం ఒక పడవ నడిపేవాడిని అంతే నేను ఉన్నాను కదా తండ్రి. ఎందుకంటే ఇప్పుడు ఆ పడవ నడిపేవాడికి జీవనాధారం అదే. సో వాడు బేరం కుదుర్చుకున్నాడు కదా, వాడికి రాదు లేదు మీరే ఆధారంలో కాదండి. మేము ఆవిడ మీద ఆధారపడ్డాం, వాడు మా మీద ఆధారపడ్డాడు అంతే. ఒడ్డుకు వచ్చాక చెప్పాడు ఆయన మాకు రాదు ఇతర మధ్య పసక్క అయిపోద్దానేమో అంతేనా. కాదు వాళ్ళకి దెబ్బ తగ్గిపోయిందట అక్కడ ఈత కొడుతున్నప్పుడు, కాలు కూడా ఎరిగిందండి. యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు విలన్స్ ఎవరైతే చేస్తున్నామో దాంతో చేస్తున్నప్పుడు ఒకసారి కాలు ఇరిగింది. సో మళ్ళీ ఒక 2 months బ్రేక్ తీసుకుని మళ్ళీ వెళ్ళాం. సో అలా అంటే సేఫ్టీ మెషర్స్ ఏమీ లేవన్నమాట. చేసి మాకు అదే మన బడ్జెట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లెక్కలు లోపలికి వెళ్ళిన తర్వాత అవుడు ధైర్యం ఏంటో ఎన్ని ఉన్నోడు కూడా ఒకసారి దిగలేడు. నేను దిగేస్తే ధైర్యం మనకు రాదు అంటే ఏదో జరిగిపోద్దులే చేస్తాను కసి మీద వెళ్ళిపోను కదా. అందుకే జాకెట్లు లేవు లాకెట్లు దూకి వెళ్ళిపోవడం. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాల్ బాగా సరిగింది, ఇప్పుడు అప్పుడే సెట్ అయిపోయింది. కాదు బెదరు నీకు ఏదో అడుగుదాం అనుకో మర్చిపోను, ఇవే ఈ గందరగోళం ఎక్కువ అయిపోతాయి. కాదు ఇప్పుడు సినిమాలో ఆడపిల్లలు లేరా?
దాచాడు. మొఖమే నిలిచారు. అంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు మా సినిమాలో. అది కూడా తెర మీద చూడాలి మీరు. ఇద్దరు హీరోయిన్లు అది ఉన్నారు. కూడా 23వ తారీఖున వస్తారు వాళ్ళు కూడా. అదే కాదు ఇప్పుడు కంటికి ఆనాలి కదా ఏదో ఒకటి. ఒక్క మనిషికి కూడా తేలేదు పక్షపాతమా? ఇది చేసినట్టు పక్షపాతం అది. అది నేను పక్షపాతం అనలేదులే, పక్షపాతం బెలవరే అది. మరి డాడోలు పక్కకి వ్యక్తి కొంచెం ముఖం కనబడుతుంది, జనం కూడా చూస్తారు కదా. సినిమాలో మా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళని కథలో మీరు చూసినప్పుడు వాళ్ళు మీ ఇంట్లో అమ్మాయిలాగా, మీ తెలిసిన చుట్టాల పిల్లలాగా అలా కనిపిస్తారు వాళ్ళు. సో అందుకని వాళ్ళని అక్కడే ఇంచో వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు. బయటకి తీసుకొస్తాం, ఓన్ చేసుకున్న తర్వాత మేము అందరికీ చూపిస్తాం. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక కథ అనుకొని దానిలో క్యారెక్టర్స్ రాసుకుంటాం మనం. ఆ క్యారెక్టర్స్ని ఎట్లా అయితే మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాము. కొన్ని క్యారెక్టర్లు అంటే ఇప్పుడు కొంతమంది మహాభారతం ఓ రచన అంటారు, ఒక ఆయన రాశాడు, అదంత క్యారెక్టర్స్ నిజం కాదంటారు కొంతమంది. సో అందులో క్యారెక్టర్లు అంత గొప్పగా రాయగలిగిన ఒక వ్యక్తి ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకుంటున్నాం. పురాణంలాగా మనం అందరం దాన్ని భగవద్గీత కానీ అన్నీ చెప్పుకుంటున్నాం. ఒక క్యారెక్టర్ ఈయన రాసిన ఈ చిన్న రేవు కథలో ఈ క్యారెక్టర్స్ని ఎందుకు సినిమా అయిపోయినాక సినిమాతో పాటు ఇంటికి మీరు క్యారెక్టర్లు పట్టుకెళ్తారని అంటున్నాను. దానికి రీజన్ అది. అంటే ఒక క్యారెక్టర్ని ఒకడు అంత గొప్పగా నచ్చేటట్టుగా మనం అట్లా ఈ సినిమాలో క్యారెక్టర్లు మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు అలా గుర్తుపెట్టుకుంటారు అంటారు కదా. ఒక డౌట్, ఇప్పుడు ఏదైనా చెప్తాను అంటే ఏదో ఒకటి చిన్న కొత్తగా ఏదో అని ప్రయత్నిస్తాం. అలాగే ఏమైనా పదాలు లేకపోతే ఏదైనా ఒక మొక్క గురించి చెప్పడం కానీ మనకు ఆల్రెడీ ఎప్పుడో ఒకప్పుడు చదివిని ఉండొచ్చు, లేకపోతే ఇన్ని ఉండొచ్చు. మనం వెళ్ళి మర్చిపోతాం. ఊర్లు దాటి వచ్చిన తర్వాత రకరకాలుగా అయిపోతాయి, మరుగుని పడిపోతుంది కదా. ఇప్పుడు ఎక్కడో జరిగిపోయిన కథ తీసుకొచ్చి ఎందుకు చెప్తాను అంటే సినిమా అని అనడానికి లేదు, ఎందుకంటే ఎప్పుడో అయిపోయింది గుర్తు చేసుకుంది. అలాగే మీరు కొన్ని పదాలు మర్చిపోయిన ఏమైనా గుర్తు చేయడం కానీ, లేకపోతే మొక్క కానీ, లేకపోతే ఒక బాధాకరమైన ఏదో ఒకటి మరుగుని పడిపోయిన ఉంటాయి. మనం కావాలని తేపనే భలే గుర్తు ఇచ్చినాడు రీడు అంతర్ బయట మాట్లాడుతుండే, లేకపోతే సినిమా చూసిన ఏదైనా. అలాగే ఇందులో పోయి రేవులో కొత్తగా ఇది పీరియాడిక్ మూవీ అవడం వల్ల అలాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయండి. ఇప్పుడు దాంట్లో మేము వెనకాల ఉన్న పోస్టర్ లో హీరో టీవీ తీసుకొస్తాడు. సో అది చూసినప్పుడు ఏంటంటే ఆ టైం పీరియడ్ లో ఉన్న వాళ్ళకి అరే మనకి ఎలాగే ఉండేది కదా, ఒక టీవీ దగ్గరికి మొత్తం వస్తే చుట్టుపక్కల వాళ్ళందరికి వచ్చిన అదే టీవీ దగ్గర ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు. సో అలాంటి నాస్టాలజిక్ గా అనిపించేవి చాలా వరకు ఉంటాయండి దీంట్లో. రేడియోలు కానీ ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పినట్టు చాలా నాస్టాలజిక్ గా ఉంది. ఒక రేడియో కట్టుంటే మనం అందరం వెళ్ళి అక్కడ కూర్చొని వినేవాళ్ళం ఊళ్ళో, చిన్న పల్లెటూళ్ళలో అట్లా. ఒక టీవీ వస్తే వెళ్ళి మనం చూసేవాళ్ళం పక్కలకి వెళ్ళి, అంతే అట్లా. అది ఎలా అనేవాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఇక్కడ హీరో మంచోడు, అందరినీ రమ్మంటాడు. ఏం రాడు ఆయన రోడ్డు బాగుంటాడు, ఏం రాడు, ఏం టీవీ తెచ్చాడు. అది టీవీ రావడం లేదా కావాలి చేయండి రాదు బలి కామతులు అంటే ఊర్లో జరుగుతుంది. ఒకసారి ఏడాది అంటే అప్పటికి వీసీడ్లు వచ్చి కదా క్యాష్ బాక్స్ పేరు అని ఏదో చెప్పాడు కొత్తగా వచ్చినప్పుడు. తెలిసినప్పుడు కొంచెం స్వతంత్రం చెప్తారు కదా, చెప్తుంటే అక్కడ ముసలి ఉండి ఆ డబ్బా కదా పెట్టే ఆ పెట్లు పెట్టి తోసినాడు రా, అది ఎత్తే వస్తుంది రా బామ్మ ఏమా ఇంత వచ్చి ఒకటి ఎంత వచ్చాను ఏ చిత్రాలు చిన్నికాయలు అన్నాడు. అలాగే ఇదే అలాగే ఉన్నట్టుంది. ఇది చెప్పండి ఈ టీవీ ఎట్టేసి ఆ మనుషులకు వచ్చి చూడండి. నాకు ఒకసారి మా ఊరు అక్కడ జరిగిన గుర్తు వచ్చింది. అలాంటి ఉన్నాయా సినిమా అంతా అవే ఉంటుంది. మీరు 23వ తారీఖు చూడాలి. అన్నీ 23 చెప్పరు లోపల. అయ్యో ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా చెప్పరంటారండి. ఏం చెప్పలేదు అని చెప్పి వరుస పెట్టుకున్నాడు. కాదు ఈ సినిమా మీరు చూసి ఇక నేను ఆపలేను ఆయన చెప్పే వరకు. వర్త్ వర్మ వర్త్ అని ఎలా అయితే జనం ఒక డైలాగ్ తోటి ఒక సినిమా కొన్నాళ్ళు ఊపింది అది మాట ఊపింది కదా, అలా ఊపింది. ఒకసారి చెప్పండి ఎలా చెప్తారా డైలాగ్ మన రేవు మీద బెదరు చెప్పు ఇంత రాసిన వర్మ వర్త్ రేవు సినిమా. మీరు డైలాగ్ లో ఉంది కదా ఎల్బి శ్రీరామ్ గారు చెప్పింది, పచ్చని అడవి ఎచ్చబడతాను, మరి అది మండేనో ఎండేనో. మరి మీరు చెప్పండి. నువ్వు చెప్పు. బోట్లే కొంటావు పేటలే కొంటావు, నీకున్నది అమ్ముకుని కొనుక్కో, అంతే అంతవరకు ఉంటుంది. చూడాలి అది హీరో డైలాగ్ అది. మరి ఇందులో మెయిన్ హీరో ఇందులో రేవు ఒకటి సొంతం వేసుకుంటాడు, సాయికి రేవు ఒకటికి పడుతుందో
మరి మీరిద్దరు లవ్ తేలుతారో మరి ఏనే తెలుసు. పెళ్ళి సంవత్సరం అయిందంట, ఇంకా ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. అనుమానం ఇస్తాను అనుమానం అంకల్ సీరియల్ క్యారెక్టర్ అయిపోతాడు మెల్లమెల్లగా. ఆయన ఎలాగో నమ్మకం ఉన్నారు మొత్తం. అమెరికా నుంచి దిగిపోయి అక్కడ చేపల మార్కెట్ అన్ని ఓపెన్ చేసి చిన్న మార్కెట్. మీ ముగ్గురు పరిస్థితి మనం ఇద్దరు బయటపడిపోతామా కొడేస్తామా? ఆయనకైతే ఎలాగో కాన్సెప్ట్ ఉంది, బొమ్మ ఉందని రాసినారు, దొరికిపోతాం. మనకి ఇప్పుడు ఉంది కత్తి మీద ఎట్టనిపిస్తుంది. బొమ్మ మొత్తం చూసి ఉంటారు కదా. అంటే ఈ సినిమా వల్ల మేము నిలబడిపోతాం, లేకపోతే దీన్ని బట్టి మాకు ఫ్యూచర్లో చాలా ఆఫర్స్ వచ్చేస్తాయని మేము చెప్పలేం కానీ అండి. ఎందుకంటే అది కథ ఎన్నుకోవాలి. రేపొద్దున్న అవతల వేరే వాళ్ళు సినిమా తీసినా కానీ జీవితాంతం మాకు గుర్తుండిపోయి ఒక జ్ఞాపకం కింద ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చి ఏదో ఒక చిన్న పాత్ర దొరికితే చాలు అనుకునే వాళ్ళకి అంతకన్నా ఒక పెద్ద కథానాయకుడిగా మన తెర మీద మనం చూసుకుంటున్నాము, మనం చాలా మందికి మన దగ్గర అవుతున్నాము అని ఒక ఫీలింగ్ ఉన్నది చూసారా, అది లైఫ్ లాంగ్ నిలబడిపోతుందండి. సో అది ఉంటే మనిషికి ఏంటంటే ఇప్పుడు ఎంత సంపాదించిన ఏం చేసినా కూడా సంతృప్తి అనేది ఉండాలి. సంతృప్తి లేనివాడు ఏమున్నా ఆనందంగా ఉండలేడు. మాకేంటంటే ఫస్ట్ ఈ మూవీ మాకు అలాంటి సంతృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత ఏది వచ్చినా కూడా తర్వాత యాడెడ్ అడ్వాంటేజే తప్ప ఇంకోటి ఏం కాదు. సో అలాంటి సినిమా అనమాట ఇది. మాకు ఖచ్చితంగా మనం ఏదో కనబడితే కొంచెం మరి ముందుకు వెళ్తే బాగుంటుంది అందరూ మొత్తం. అవును. కానీ రావడం పెద్దది పడిపోయింది బండి. ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కొంచెం అలాంటి పని కాకపోయినా దరిదాపులు పని వస్తుంది, కొంచెం నిలబడిపోతాం, చిన్నపాటి ఇది వస్తుంది. అది వచ్చిందే అంత వచ్చింది. ఏది ఎలా ఉన్నా ఒకటేనండి, కష్టపడ్డాం అది ఒకటే మాకు తెలిసింది. యాక్చువల్గా దీంట్లో ఉండే యాక్టింగ్ మేము ఉన్న దాంట్లో ఇప్పుడు ఇది ఇందాక అజయ్ చెప్తున్నట్టు ఇది ఒక జ్ఞాపకం నిజంగానే. తర్వాత అయినా కానీ మంచి రోజు ఏం వచ్చినా సరే వాళ్ళు ఎలా ఉన్నా సరే దాంట్లో కష్టపడాలి అంతే. మీకు వచ్చేది గురు, ఎందుకంటే ఆయన నమ్మకం చూస్తే డౌటే నాకు కొట్టేస్తారండి. ఈ సినిమా పేరు అలా కనబడుతుంది మురళి గారండి. మీకు అయిపోయి మీ డబ్బులు డబల్ ట్రిపుల్ అయితే 4 సంఖ్యలు చెప్తారా ఆయన ఇల్లు దాటి వెళ్ళిపోయి నాకు అనిపిస్తుంది. మరి బాబు మరి అంత గొప్ప అవకాశం ఇచ్చినాడు కదా ఆయన, మరి నీకెలా కొంత అయితే నాకు ఖచ్చితంగా అందరికీ ఉన్నట్టే సినిమా అది నిలబడుతుంది, మా అందరికి నిలబడుతుంది అనే నమ్మకం ఉంది. రేపు 23వ తారీఖున ఇంకేటి మాయలు మంత్రాలు మరాఠీ లేట్ చేద్దాం చూడాలి మరి. దీని గురించి ఏమైనా చెప్పాలి ముందు, రేవు గురించి ప్రత్యేకంగా ఏమైనా ప్రత్యేకత ఉంటే చెప్పు చూద్దాం. రేవ్ అనేది మీరు చెప్పినట్టు ఒక డిఫరెంట్ వరల్డ్. అది మీరు అక్కడికి వస్తే మీరు ఇందాక అడిగారు కదా, రేవులో మీరు జనాన్ని రేవుకి తీసుకెళ్తున్నారా, రేవులోకి జనాన్ని తీసుకెళ్తున్నారా అని చెప్పి. ఒక్కసారి ఆ జనం వచ్చి థియేటర్లో కూర్చుని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీరు కుర్చీ వేసుకుని ఆ రేవులో కూర్చున్నట్టే ఉంటుంది థియరిటికల్ ఎక్స్పీరియన్స్ అని. సో అందరూ 23వ తారీఖున అందరూ ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం ప్రేక్షకులందరూ. మీకు డబ్బులు బాగా రావాలండి. సినిమా మంచి సినిమా పేరు వచ్చేసి ఉన్న క్యారెక్టర్స్ అందరికి సినిమాలో ఉన్న అందరికి మనలు కూడా వచ్చితే తర్వాత సినిమాలో నాలో చూడండి. మీ సినిమా అన్నారు కానీ ఒక యాసం మీలాంటి క్యారెక్టర్లో నేను గోల్డ్ అని ఫాదర్ అన్నాడు కానీ యాసం ఇచ్చినాడు అయితేనే డబ్బులు అడిగితేనే ఇవ్వాలి మరి ఇవ్వకుండా చేసి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరి వ్యాపారం చేస్తే అంత పాల పొరకు రావాలి కదా ఆయన అన్నప్పుడు మరి మనం వచ్చింది మనకు రావద్దా. ఒక చిన్న మాట గాలి సౌండ్ వచ్చింది. ఇందులో ఉన్న ఒక కథనాయకుడు 2 కూరలు 3 కూరలు ఉన్నారు కదా, పాప కరువులో కొన్నాడట. కరువు ఏంటి అంటే ఇప్పుడు ప్రతి కథానాయకులు వాళ్ళు కరువు తీర్చేసుకుంటారట. ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు కరువు తీర్చేసుకుంటారు. ఇంకో కథానాయకుడు ఉన్నాడు, ఆడి కరువు ఆడి తీరిపోతూ ఉంటుందండి. పక్కన ఉన్నోడు ఉంటాడండి, ఆ ఇంట్లో ఎప్పుడు ఆషాఢ వస్త్రంలో ఉంటది అనమాట. సో దాన్ని బట్టి ఇంకొక కథానాయకుడికి మాత్రం ఆ కరువు ఉంటుంది అని అంటుంది. ఆ ప్రకారం ఆ కరువు సృష్టించండి మన డైరెక్టర్. దీంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే రిలేషన్షిప్ గానీ, ఆ సీన్స్ గానీ, ఆ డ్రామా గానీ చాలా బాగుంటుంది. చాలా న్యాచురల్. నుంచి వచ్చింది ఎలా దొరికేసాడు నాకు అర్థం కాదు. చెప్పాలి కొంచెం మీటర్ పెరిగిందంటే కరువు ఆయన డైరెక్టర్ వాడికి కదా కరువు అంత మీటర్ ఎలా పెరిగింది. మ్యాటర్ బయట మ్యాటర్ ఎక్కువ, బయట మ్యాటర్ ఏటకెళ్దాం అంతే కరువు. అది ఏట కరువు. కరువు బాబా చాలు అయినా ఈ కరువు మాట దేవుడు కరువు మీద దొరివేస్తున్నారండి వీళ్ళందరూ.
నేనండి రేపు 23వ తారీఖు వెళ్ళినట్టు రేపులో జరిగేది మనం అంతే. అయితే ఇప్పుడు మెయిన్ థియేటర్ రేపు ఇస్తాను. మెయిన్ మల్టీప్లెక్స్ అన్నింటిలోనూ రిలీజ్ అవుతుందండి. ఇక్కడ మనకి క్యాష్ రోడ్ ఎట్లేదండి? అవును, క్యాష్ రోడ్ లేవు కదా, క్యాష్ రేట్లో ఉందండి, ఉంది. లిస్ట్ కూడా రిలీజ్ చేసాము ఈరోజు, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది లిస్ట్, థియేటర్స్ లిస్ట్ అంతా కూడా. ఈ దగ్గరలో ఉన్న థియేటర్లో డెఫినెట్గా బుక్ మై షోలో కూడా చూసుకొని బుక్ చేసుకోవచ్చు రేపటి నుంచి. సో డెఫినెట్గా మీరు నమ్మకంతో వస్తే ఆ నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఈ సినిమా బొమ్మ చేయదు. మీరే చెప్పాలి జనాలు 23వ తారీఖు వచ్చి చూడండి. 23 నేసాను కదా బోర్డు మీద, ఇంకా చెప్పడం ఏంటో మీరు అంటే ఇప్పుడు ట్రైలర్ చూసి మాట్లాడుతున్నారు కదా, కంప్లీట్ గా పూర్తిగా సినిమా చూసి ఆ విశేషాలు ఏంటనేది మీరు చెప్పడం మానేస్తానేమో. లేదు, చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్తారు, మీరే చెప్తారు. చూసాను అంటే చెప్పాల్సి వస్తుంది, మన సినిమా లీక్ అయిపోతుంటాయి కదా. చూసిన తర్వాత మీరు చెప్పకుండా ఉండలేరు. చూసిన తర్వాత అందరూ ఇంక చెప్పుకుంటారు, దానికి ముందే కాస్త ముందుగా పావుల పారగా చూపిస్తే పోనీ ఏదో 2 మొక్కలు చెప్పడానికి ఇది బాగుంది ఇది బాగుంది ఏదో మాయ చేసి మాట్లాడచ్చు. పోనండి ఏదైనా సినిమా వేసిన ముందు ఒక రుచి చూపట్టండి, చూస్తాను తప్పకుండా. అయ్యా మీరు తొందరగా మళ్ళీ ఒక సినిమా తీసేసి అందులో ఆయన కూడా మీకు కూడా అది మీరు కూడా ఒకటి అద్భుతమైన పాత్ర బాగుంది. ఇద్దరికి కలిపి ఒక పాత్ర టైమింగ్ రైమింగ్ ఉండేలాగా 2 క్యారెక్టర్లు రాస్తారు. ఇప్పుడు అంతా ఏదో కాసేపు ఏదో మాట్లాడుకోను కూకొని పిక్నిక్ లీగ్లు అంతాం కదా, మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు అంతా అయిన తర్వాత ఏదో మొత్తం ఇంత చెప్పాలి కదా. ఇది అంతా అయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, సోదరుడు మన అంజబాబు ఆంజనేయులు పద్యం మీద మొదలెట్టాను పిలిచిన దగ్గర నుంచి సాగు చెవులు మూసినాడు. ఫోన్ అతగూడ మాటకుండి మనకి ఒక ఏదో కలిసి వస్తుంది కదా అని గజేంద్ర మాచం తెలియజన్నారు. ఇప్పుడు చక్రం కూడా వస్తారు కదా, అప్పుడు దాకా ఏదో కింద మీద పడుతుంది దానికి కాపాడుతుడు వచ్చి పెక్కోసేసి అది ఎక్కడ జరుగుతుంది అది ఆ బిట్ ఎక్కడ జరిగింది? రేవులో కదా. కరెక్ట్గా అక్కడ విష్ణుమూర్తి వచ్చి దెబ్బ కొట్టి లేపాడు. అలాగే మనకి ఏమైనా ప్రతిబంధక ఉంది కనుక ఎగిరిపోలేని ఆ దేవుడు కోరుకొని ఆ పద్యం అని ప్రయత్నం చేస్తాం. ఎవ్వని చే జనించు జగం ఎవని చే జనించు జగం ఎవని లోపలందు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం దెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వానినాత్మభవం ఈశ్వరునే శరణం వేడదం. శ్రీమన్నారాయణ నాకెవరు దిక్కులేరు నాయన, అక్కడ మొసలేది పట్టిన దెబ్బకి మేలు వెలుగుతూ ఉంటది కదా, ఆ మొరైన ఇచ్చాడు అంటారు. అలా మనకి ఏమన్నా దారులు ఏమన్నా కొంచెం మనకు తెలియదు కొత్త కదా, ఆ దారులని నరికెళ్ళిపోయాక నటరాజస్వామి దీవించాలని ఆ శ్రీమన్నారాయణ మూర్తిని తెలుసుకుని అంటే ఆయన అది వేరు మంది ఇది నటరాజ సేవ, ఆ నారాయణ సేవలో ఉంది. ఆ నారాయణ స్వామిని గుర్తు చేసుకొని నటరాజ స్వామి ద్వారా మనం మీద ముందుకెళ్ళాలని కోరుకుని మీ అందరికి శుభాకాంక్షలండి. బాబా నాకు చాలా టైం అయిపోయింది, కొంపకెళ్ళాలి కదా పత్తని మళ్ళీ ఎప్పుడు కలుపుతాం? ఆగస్ట్ 23 నాడు రేవులో కలుసుకున్నాం, రేవు థియేటర్లో, రేవు సినిమా దగ్గర రేవులో కలుద్దాం. రేవు ఎక్కిది మామూలుగా డెఫినెట్గా 23 ఇదే నెల రేవు సాకి రండి.